భారతదేశ జాతీయ నదిగా పిలువబడే గంగా నది ఎక్కడ జన్మించింది, ఎక్కడ కలుస్తుంది? దక్షిణ భారతదేశంలో ప్రధాన నది అయిన గోదావరి నది ఎక్కడ జన్మించింది, ఎక్కడ కలుస్తుందని చూస్తే మరి గంగా నది అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అలకనంద, భగీరథ అనే రెండు శాఖల్లో కలుసుకుని దేవప్రయోగ వద్ద జన్మించడం జరిగింది. ఆ గంగా నది 5 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ప్రయాణించి చివరగా మనకి సాగర దీవుల వద్ద బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. అదే దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనది గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం పీఠభూమిలో బీలే అనే సరస్సులో పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి కొండల్లో పుట్టి అది ప్రధానంగా 3 రాష్ట్రాలు మొత్తంగా 7 రాష్ట్రాల్లో ప్రయాణించి చివరగా మనకి అంతర్వేది వద్ద ఈ యొక్క గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. గోదావరి నది ప్రవహించే ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇవి కాకుండా కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉపనదులతో ప్రయాణించడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.